మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. బ్రౌన్ రైస్ కూడా ఇప్పుడు బాగా కల్చర్ అవుతుంది కదా. సి ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రౌన్ రైస్ అండ్ వైట్ రైస్ మీరు తీసుకున్నట్లయితే బ్రౌన్ రైస్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వైట్ రైస్లో ఏంటంటే బ్రాన్ తీసేస్తారు. ఇట్ ఈస్ అ కంప్లీట్ పాలిష్డ్ రైస్. బ్రౌన్ రైస్లో ద ఫైబర్ అండ్ సమ్ మోర్ న్యూట్రియంట్స్ ఆర్ దేర్. వాటర్ సాల్యుబుల్ బి వైటమిన్స్ అంటారు, అవి ఎక్కువగా ఉంటాయి బ్రౌన్ రైస్లో. అందుకే బ్రౌన్ రైస్ మనం ఎక్కువ క్వాంటిటీలో తినలేం. 1 సర్వింగ్ ఆర్ మ్యాక్సిమం 2 సర్వింగ్స్ తర్వాత విల్ బి లైక్ ఇనఫ్, వీఆర్ ఫుల్. అదే వైట్ రైస్తో అది ఉండదు. ఎంత పెట్టినా వీ కీప్ ఆన్ ఈటింగ్. ఎందుకు? there is no fiber, there is no bran, and water soluble vitamins కూడా లిమిటెడ్ గా ఉంటుంది. బికాస్ వీ కీప్ ఆన్ వాషింగ్ రైస్ కుక్ చేసే ముందు చాలా మంది దే కీప్ ఆన్ వాషింగ్ మోర్ దెన్ వన్స్, 2 to 3 times. ఆ వాషింగ్ లో ఏమవుతుంది, ఆల్ ద వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఆర్ లాస్ట్. అంటే ఒకప్పుడు దంపుడు బియ్యం చాలా మంచిది అని హెల్తీగా ఉండేవాళ్ళు, ఇప్పుడు మనం తింటాం లేదు అంటున్నారు కదా. సో మనం దాన్ని రివైవ్ చేసుకోవచ్చు దంపుడు బియ్యాన్ని మళ్ళీ. దానికంటే మిల్లెట్ స్టార్ట్ చేయండి. కొర్రెలు, సామెలు, యునో ద ఫాక్స్ టైల్ మిల్లెట్, ఫింగర్ మిల్లెట్స్, జోవార్, బాజ్రా, న్యూట్రీ సీరియల్స్. రైస్ తిన్నా లిమిట్ ద క్వాంటిటీ అంటున్నాను. కంప్లీట్లీ రైస్ ఇస్ బ్యాడ్ అని నేను అనను. ఐ విల్ సే పోర్షన్ సైజెస్ మ్యాటర్ అ లాట్, మోడరేషన్ ఇస్ ద కీ అంటాను. బ్యాలెన్స్డ్ డైట్ అని మనం ఎందుకు అంటాం? ఏదైనా మనం బ్యాలెన్స్లో చేస్తే వీ కెన్ ప్రివెంట్ డిజీజెస్. సో కాఫీ చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది అని కొంతమంది చెబుతున్నారు. అందులో బ్లాక్ కాఫీ ఇంకా మంచిదే అంటున్నారు. ఇది కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది, ఎలా చూడాలి? సి బ్లాక్ కాఫీ ఈజ్ నాట్ హార్మ్ఫుల్ ఇఫ్ ఇట్ ఈస్ టేకెన్ ఇన్ లిమిటెడ్ అమౌంట్స్. బ్లాక్ కాఫీ కూడా 10 cups తాగితే మంచిది అని నేను ఎవ్వరు చెప్పరు, నేను కూడా చెప్పాను. Maximum 1 or 2 cups, not more than that. Whether it is a black coffee, milk coffee, or any kind of coffee, it should be taken in moderate amounts or limited amounts. Excess amounts lo తీసుకోవద్దు. ఇంకోటి, black coffee is going to kill appetite and it will keep your brain cells more active. So మామూలు కాఫీ, ఫిల్టర్ కాఫీ, కాఫీస్ అంటే all the coffees are good అండి. different types of coffee has different nutrition value. For example, milk coffee తీసుకుంటే you will get the goodness of milk and the goodness of caffeine. Black coffee, it's like a shot. A black coffee shot enti, it will keep you active, and if you're taking it without sugar, it is okay for your body. Kani excess lo తీసుకోవద్దు. వాట్ ఈస్ ది బెస్ట్ ఫుడ్ ఫర్ షుగర్? ప్రోటీన్లో కానీ కార్బోహైడ్రేట్స్లో కానీ. ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అంటే వెజిటేరియన్స్ ఉంటే దే కెన్ హ్యావ్ పనీర్, రాజ్మా, చోలే, సోయా బీన్స్, సోయా చంక్స్, సోయా గ్రాన్యూల్స్ అండ్ దాల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాల్స్ అండ్ లెంటిల్స్ విత్ లీఫీ గ్రీన్స్ అంటే పాలక్ దాల్, మేథీ దాల్, అమరంత్ లీఫ్ దాల్ అండ్ డ్రమ్ స్టిక్ సాంబార్. దే ఆర్ ఆల్ గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. కమింగ్ టు నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్ ఫర్ type 2 diabetic patients, skinless chicken, fish and egg whites, they are excellent. And coming to carbohydrates for type 2 diabetic patients, complex carbohydrates are very good andi. For example, jowar ante jonna rotte, then bajra, millets are also known as nutri cereals ante ragi, finger millet, foxtail millet, different types of nutri cereals, quinoa and brown rice or semi polished rice. Okavela white rice తీసుకున్నా కూడా please have more of dal and more of vegetables, leafy greens and lot of salads, especially కీరా అండ్ లెట్యూస్. క్యాబేజ్ లాగా ఉంటుంది, దాన్ని లెట్యూస్ అంటారు. సో ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటే టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది. అండ్ దే షుడ్ ఈవెన్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఆల్సో. ఓవరాల్ ద లిక్విడ్ ఇంటేక్ షుడ్ బి అట్లీస్ట్ అరౌండ్ 3 to 3.5 liters ఆఫ్ వాటర్ పర్ డే. యాంటీ ఏజింగ్ అనేది కూడా బాగా వినపడుతుంది అనమాట. వాళ్ళ ఫీల్డ్కి సంబంధం లేకుండా యాంటీ ఏజింగ్ కోసం ఒకప్పుడు ఆడవాళ్ళు దాని గురించి ఎక్కువ ఆలోచించేవాళ్ళు, ఇప్పుడు మగవాళ్ళు కూడా యాంటీ ఏజింగ్ కోసం ఎక్కువ కష్టపడుతున్నారు, కాంటాక్ట్ చేస్తున్నారు, చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, వేరే కంట్రీస్ కూడా వెళ్తున్నారు. అందులో భాగంగా రకరకాల మార్గాలు వెళ్తున్నారు. సో యాంటీ ఏజింగ్కి ఫుడ్లో ఆన్సర్ ఉందా? న్యూట్రిషన్ 100%. యాంటీ ఏజింగ్, లాంజివిటీ అండ్ టు డిలే ద ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్ అంటే ఏజింగ్ని డిలే చేయడానికి డెఫినెట్లీ దేర్ ఆర్ సర్టన్ ఫుడ్స్. రీసెంట్లీ మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ NIN రీసెంట్ గైడ్ లైన్ ఏంటంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వే ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీ ఇష్యూస్ ఖచ్చితంగా వస్తుంది. సో అంత హై ప్రోటీన్ అవసరం లేదు. ద రికమెండెడ్ ప్రోటీన్ ఇంటేక్ ఇస్ 0.8 gram per kg ఐడియల్ బాడీ వెయిట్ ఫర్ అ నార్మల్ ఇండివిజువల్. ఇది కూడా ఫుడ్ లేబుల్ చదవకుండా తీసుకోవద్దు. ఫుడ్ లేబుల్స్ అనేది ఏదన్నా ఎనీ కైండ్ ఆఫ్ ప్యాకేజ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ మీరు కొనేటప్పుడు జనరలీ మనం ఏం చూస్తాం? ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్, ద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఆర్ ద ఎక్స్పైరీ డేట్. అదే కాకుండా ప్లీజ్ రీడ్ ద ఫుడ్ లేబుల్. మనం తినేది వాట్ ఈస్ బిహైండ్ ద ప్యాక్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వార్నింగ్ లేబుల్ కూడా మీరు అన్నట్టు ఇవాళ రేపు వార్నింగ్ లేబుల్స్ కూడా వస్తున్నాయి. వాకింగ్ యొక్క పాత్ర ఏంటి? వాకింగ్ రోజుకు 10 నిమిషాలు నడిస్తే
వేగంగా ఫాస్ట్గా 10 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేస్తే మన ప్రాణాపాయం తగ్గుతుంది, కొంత 7% తగ్గుతుంది అంటున్నారు. అలాగే 20 మినిట్స్ చేస్తే ఇంకో కొంచెం తగ్గుతుంది అంటున్నారు. 30 మినిట్స్ చేస్తే ఇంకొంచెం తగ్గుతుంది అంటున్నారు. అలాగే రోజుకి 8,000 అడుగులని 10,000 ఫీట్ వాకింగ్ అని ఇలా రకరకాలుగా మాట్లాడుతుంది. ఇదంతా కూడా మన లాంగివిటీని పెంచటము, ప్రాణాపాయాన్ని రాకుండా చేయటము అని అంటున్నారు కదా. మీరు వాకింగ్ వాట్ ఇస్ ది బెస్ట్ వాకింగ్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే జస్ట్ బ్రిస్క్ వాకింగ్తోని వెయిట్ లాస్ అవ్వదండి ఎవరికైనా కూడా. సో దేర్ హ్యాస్ టు బీ సమ్ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్, అంటే అప్పర్ ఆర్ లోవర్ బాడీ ఎక్సర్సైజెస్ అనేవి మ్యాండేటరీ. బట్ వాకింగ్ డెఫినెట్లీ హెల్ప్స్. ఇప్పుడు నార్మల్ వాకింగ్ కాకుండా బ్రిస్క్ వాకింగ్ చేస్తే అంటే స్వెట్ రావాలి, అంటే కొంచెం ఫాస్ట్ వాకింగ్ ఉండాలి. అంటే బ్రిస్క్ అంటే ద మూవ్మెంట్స్ హ్యావ్ టు బీ వెరీ స్విఫ్ట్. సో బ్రిస్క్ వాకింగ్తోని డెఫినెట్లీ దేర్ ఈస్ ప్రూవెన్ ఎవిడెన్స్, అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటంటే లాంగర్ లైఫ్ స్పాన్, ఇట్ ఇంక్రీజెస్ లాంజివిటీ అండ్ ఆల్. బట్ వెయిట్ లాస్ జస్ట్ విత్ వాకింగ్ అంటే కాదు. Along with walking, they should do some proper physical activity, upper and lower body exercises. It could be cycling, running, jogging, sweat ravali ekkuva. So brisk walking can be done for at least 30 minutes. 30 minutes is enough. But World Health Organization aim state chestundante for each age group there is a different time anamata. Weekly 4 times cheyochu, weekly 5 times cheyochu, or every day good cheyochu. But for Indians, the recommendation is every day at least 1 hour, 45 minutes to 60 minutes of proper physical activity, include brisk walking. So brisk walking can range from 10 minutes to 20 minutes to 30 minutes. But only brisk walking toni weight taggadu. Brisk walking is good. లైఫ్ రిస్క్ తగ్గుతుందా వాకింగ్ వల్ల? లైఫ్ రిస్క్ అంటే ఎస్, లాంజివిటీ ఇంక్రీజ్ అవుతుంది, అంటే లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ వాకింగ్లో భాగంగా 10,000 అడుగులు నడవాలి 10,000 ఫీట్ పర్ డే అని ఒకరు అంటున్నారు. సైన్స్ 8,000 ఫీట్ పర్ డే అంటున్నారు. ఇది వాట్ ఈజ్ కరెక్ట్? ర్యాండమ్లీ సంబడి కోటెడ్ దట్ ఫిగర్ అండి. ర్యాండమ్లీ మీరు చెక్ చేస్తే 10,000 ఫీట్ తనకు ఆ నంబర్ నచ్చి దే జస్ట్ కోటెడ్ 10,000 ఫీట్ చేస్తే చాలా మంచిదని. సో ఎవ్రీబడి స్టార్టెడ్ థింకింగ్ దట్ ఈస్ గుడ్ అని. బట్ ఫర్ ఈచ్ పర్సన్ ఇట్ డిఫర్స్. ఇప్పుడు ఆస్తమా ఉన్న వాళ్ళకి నేను 10,000 మీరు చేయాలి అని నేను చెప్పలేను కదా. సో ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో మీరు ఎంతవరకు చేయగలగరు అనేది అది మీకు తెలుస్తుంది. ఫర్ ఈచ్ పర్సన్ ఇట్ హ్యాస్ టు బి ఇండివిజువలైజ్డ్ అండ్ పర్సనలైజ్డ్. వాకింగ్ ఈజ్ డెఫినెట్లీ గుడ్, మీ హెల్త్కి చాలా మంచిది. అది కూడా ఫ్రెష్ ఎయిర్లో చేయాలి, నాట్ ఇన్ సమ్ ఏసీ రూమ్స్ ఆర్ ఇన్ క్లోజ్డ్ ఏరియా. It should be where there is lot of greenery. Okay, so and manchi shoes వేసుకోవాలి, walking shoes వేసుకోవాలి, brisk walking ఉండాలి. You have to sweat it out and you have to have proper breathing. So ala ఉండాలి. So these are some of the factors. Floor kuda, yeah, floor is also important. So it can range between 20 minutes to 30 minutes. అందులో మీరు ఎన్ని స్టెప్స్ అయినా కవర్ చేయొచ్చు. One important thing ఏంటంటే walking is definitely good for your health. అది మన హెల్త్కి మంచిది, మన ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది. దానివల్ల దెర్ ఇస్ ప్రూవెన్ సైన్స్ దట్ లాంజివిటీ ఆల్సో ఇంక్రీజెస్.